ఏపీలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోసేన్ రాజు, రమేష్ యాదవ్లు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రోటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీరంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. త్రిమూర్తులనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా నామినేషన్ చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ఉందని, భారతదేశ సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా నామ నిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని దీనికి అప్పుడు కోర్టులో ఉన్నందువల్ల దానికి ఎలాగో సమయం ఉంది. ఈలోగా అయితే దానికి చేయాల్సింది ఎలాగో చేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ మోకాలు అడ్డాలని చూసిందో వాళ్ళకి అక్కడ బలం ఉంది కాబట్టి, మీరు గమనిస్తే ఆ రోజు చర్చలో శాసనసభలో పార్టిసిపేట్ చేయకుండా ఇక్కడ దాని మీద గొడవ చేశారు. ఎందుకంటే అక్కడ ఏమీ చేయలేము, ఇక్కడ చేయాలని. ఎంతసేపు వ్యూహాలు, ఎత్తుగడలు తప్ప వాళ్ళకి వేరే లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేనందువల్ల రాజకీయం అంటే ఒక ఎత్తుగడలు దీనిగానే నడుపుతూ వచ్చినందువలన శాసనమండలిలో దాన్ని అడ్డం కొట్టగలమనే ఉద్దేశంతోనే మీరు గమనించారు. సాంకేతిక అంశాలను వాడుకొని ఏ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లాలో అంతా తీసుకెళ్లారు. అప్పుడు గమనిస్తే ఇప్పుడు సహజంగానే అది ఆ రోజు వాళ్ళకి తెలుసు, కొద్ది రోజులు మాత్రమే ఆపగలం, దాన్ని అంతకుమించి ఆపలేము. సహజంగానే అది వస్తుంది, మిగిలినవి వస్తాయి, స్మూత్గా జరుగుతుంది. మాకు కూడా సులభతరం అవుతుంది. ఎందుకంటే ఇలా చిల్లర వీటితోనో ఎత్తుగడలతోనో అడ్డం కొట్టే, చికాకు పరిచే శక్తులు ఏవైతే తగ్గినాయో మాకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఆనందంగా ఉంది. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణికి తగినట్టు మొత్తం రాష్ట్రాభివృద్ధికి కానీ, సంక్షేమ కార్యక్రమాలకు కానీ అవసరమైన వీటన్నిటినీ నిరాటంకంగా చేయడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు దీనివల్ల. కాబట్టి ఖచ్చితంగా అన్ని తీసుకొస్తాం. ఏమండి లేదు, అది ఏదో మేము ఎత్తుగడగా చేసింది కాదు, అది పంపించాము. ఇంకా అది ఏమవుతుందో దాన్ని ఏదవుతుంది వాళ్ళ పరిశీలనలో ఉంటుంది. అట్లని దాన్ని మేము వెంటబడి ఎందుకు చేయరు అని అడగము. మాకు శాసనమండలి ఇప్పుడున్న దీన్ని అవకాశాన్ని పూర్తి వాడుకుంటాము. అలాగే ఒకవేళ ఏదైనా అయితే ఓకే, దాన్ని కూడా వీఆర్ ప్రిపేర్డ్. దాని మీద అదే పనిగా అయితే పరిశీలన చేయము, పరిశీలనలో అయితే ఉన్నట్టు మీడియా మిత్రులకు, పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, ఈరోజు నాతో పాటు కొత్తగా ఎమ్మెల్సీలుగా నియమితులైనటువంటి పెద్దలకు, పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మాకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్టయితే కనుక తరతరాలుగా ఏదైతే సామాజిక న్యాయం గురించి పోరాడుతూ ఉన్నామో ఆ న్యాయాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఎందుచేతంటే మరి బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు ఎస్సీలకి విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు శాసన మండలిలో కానీ, మరి అలాగే గడిచినటువంటి ఎన్నికల్లో కూడా అత్యధికమైన సీట్లు మరి ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి
మరి ఇంకా అట్టడుగున్నటువంటి వర్గాలకి ఇవ్వటం ద్వారా సంక్షేమ కార్యక్రమాల్లో మరి తమ వంతు వాటా మరి అందరికీ పంచడం ద్వారా ఈ రోజున సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎంచేతంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒక్కొక్కటిగా 195% నెరవేర్చడం చాలా అసాధ్యమైనటువంటి పని అయినప్పుడు కూడా సాధ్యం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు కనుక ఖచ్చితంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే మైనార్టీలు, అలాగే ఎస్టీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పార్టీ కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం, అలాగే పెద్దలు చెప్పేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పనిచేస్తామని మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.